హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి హెచ్ఎండి అండ్ రేరా కలిగినటువంటి ఒక ప్రాజెక్ట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK వచ్చేసి కేవలం 55 lakhsకి కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఆదిబట్లలో ఉంటుందండి. ఆదిబట్లలో ఉన్నటువంటి రామదాస్పల్లిలో అయితే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు సరౌండింగ్స్లో కూడా చూసుకోవచ్చండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ మధ్యలో మనకి ఈ ప్రాజెక్ట్ అన్నది కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క అన్ని వివరాలన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను వినయ్ గారు, మీరు బాగురా? బాగున్నా సార్. సార్, ముందుగా ఒకసారి కంపెనీ నేమ్ అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. మా కంపెనీ నేమ్ వచ్చి లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండి. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి స్వస్తిక ప్రాజెక్టు. ఓకే. ఇది రామదాస్పల్లి విలేజ్ ఆనుకుని ఉంటుంది. ఈ రామదాస్పల్లి విలేజ్ ఇంతకుముందు ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్నది. ఈ మధ్యలో అయితే 27 మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీలో మెర్జ్ చేశారో దాంట్లో ఆదిబట్ల మున్సిపాలిటీ కూడా ఉంది. సో స్వస్తిక వెంచర్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది మనకి అండర్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది. ఇది మేజర్ ప్లేస్ పాయింట్ సార్. అవునండి సార్, దీంట్లో మనకు వస్తుంటే కూడా ఇక్కడ బ్యానర్ కనబడ్డది 55 లక్షలకే 2 BHK అని. ఆ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు లేఅవుట్ ఒక డీటెయిల్స్ చెప్పండి సార్. ఓవరాల్ గా ఎన్ని ఎకర్స్ లేఅవుట్? ఇది 3 acres 16 గుంటాస్ హెచ్ఎండి అండ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్ అండి. టోటల్ గా 57 ప్లాట్స్ వచ్చాయి. 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి 296 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. ఓకే. టోటల్ గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము. లోపల అన్ని 30 feet CC రోడ్స్ కంప్లీషన్ అయిపోయింది. ఇది మన మెయిన్ రోడ్ సార్. మెయిన్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇస్తున్నాము. మన దాంట్లో ఏంటంటే ఒక 3 plots టచ్ చేసుకుంటే మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉంది బ్యాక్ సైడ్. ఓకే. సో ఫ్రంట్ ఉన్నది 30 feet రోడ్, బ్యాక్ సైడ్ మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉంటుంది. ఓకే. సో అదొక మేజర్ అడ్వాంటేజ్ అయితే 100 feet రోడ్ ఫామ్ అయినప్పుడు మనకు అటు పోతే విజయవాడ హైవే, ఇటు పోతే సాగర్ హైవే. ఓకే. అంటే మనకి 100 feet రోడ్ వచ్చేసి ఇప్పుడు మనకి సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్ అన్నమాట. దీంట్లో కూడా ఏంటంటే ఒక 8 members విత్ హౌసెస్ తోటి ప్లాట్ తీసుకున్నారండి. ఓకే. సో ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఒకసారి విలేజ్ పక్కన ఉంది, దీంట్లో కూడా ఇల్లు అవుతున్నాయి కాబట్టి ఇళ్ళ మధ్యలో స్థలానికి ఎప్పుడైనా అప్రిషియేషన్ బాగుంటుంది. అవును సార్. సార్, ఇది మనకి ఓవరాల్ గా ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాయన్నారు సార్? టోటల్ 57 ప్లాట్స్ వచ్చాయండి. 57 plots. ఈ 57 plots లలో మనకి ఏ ఫేసింగ్స్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ప్రైంట్ గా వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే కార్నర్స్ కూడా 2 plots అవైలబుల్ ఉన్నాయి. ఓకే. 100 feet రోడ్ అయితే కమర్షియల్ ప్లాట్స్ ఒక 2 అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. అంటే మనకి కొన్ని అవైలబుల్ ఉన్నాయి రఫ్ గా చెప్పాలంటే. సార్, ఇప్పుడు మనకి బేసిక్ గా మనకి ఏ డైమెన్షన్ నుంచి ఏ డైమెన్షన్ వరకు? 30/45 సైజులో వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. 30/45 డైమెన్షన్. 30/50 సైజులో ఈస్ట్ ఫేసింగ్ 167 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ ఉన్నాయి. 50/45 సైజులో కార్నర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఫేసింగ్స్ కూడా బాగున్నాయి సార్. డైమెన్షన్స్ చాలా బాగా వచ్చినాయి. అంటే ఇప్పుడు సార్ ఒక డౌట్ అడుగుతాను. ఇప్పుడు 100 feet రోడ్ పోతుంది అన్నారు కదా, అంటే దాన్ని సెట్ బ్యాక్ చేస్తే మన ప్రాజెక్ట్ ఉంది. 100 feet రోడ్కి అయితే ల్యాండ్ 236 స్క్వేర్ యార్డ్స్ మన దాంట్లోకి అప్రూవల్ వచ్చినప్పుడే 236 స్క్వేర్ యార్డ్స్ వదిలిపెట్టేసి మిగతా ప్లాటింగ్ అప్రూవల్ ఇచ్చారండి. ఓకే. సో ఆ 236 స్క్వేర్ యార్డ్స్ లో మనం 100 feet రోడ్ ఫామ్ చేసాం. ఓకే. అయితే సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ చిన్నదైనప్పటికీ ఇంత బాగా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేశారు సార్. మంచి గ్రీనరీ ఉంది. ఇప్పుడు మనము మిడ్ సమ్మర్ లో ఉన్నాం ఆల్మోస్ట్ గా. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తాం సార్. ఒకసారి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి. యాక్చువల్గా మాది ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ మేము 10 years మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది సార్. ఓకే. అది కూడా ఫైనల్ వెళ్ళి వచ్చిన తర్వాత రీసెంట్ గానే మనం హెచ్ఎండి వాళ్ళు ఫైనల్ ఇన్స్పెక్షన్ చేశారు. ఎక్స్పెక్టింగ్ వెరీ సూన్ ఫైనల్ వెళ్ళి రాగానే ఎవరైతే 8 houses బుక్ చేసుకున్నారో ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్లాటింగ్స్ వేసి పేర్లు రాస్తుంది సార్. అవును, ఈయన గన్న రవివర్మ గారు అని చెప్పి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్. ఓకే. దీంట్లో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. దీంట్లో ఆయన G+2 3440 SFT తోటి ఇల్లు కట్టించుకుంటున్నారు సార్. ఇది కార్నర్ బిట్, ఇది కార్నర్ బిట్, సౌత్ ఈస్ట్ బిట్ అయితే. సార్, మనకి ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు సార్? సార్, యాక్చువల్గా ఇది 3.16 acres చిన్న హెచ్ఎండి లేఅవుట్ సార్. కానీ మనం హౌసింగ్ కాన్సెప్ట్ జనరల్గా ఏంటంటే 10 acres బిలో ఉంటే వాటర్ సంప్ ఇచ్చిన ఎనఫ్ జనరల్. కానీ మనం విత్ హౌసింగ్ కాన్సెప్ట్ తోటి వచ్చాం కాబట్టి 75,000 liters వాటర్ ట్యాంక్ కట్టిస్తాం. అంటే సఫిషియెంట్ ఉండాలి ఇన్ కేసు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ వాటర్ సఫిషియెంట్ ఉండాలని వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాం. సేమ్ అదే విధంగా బ్యూటిఫుల్ పార్క్ డెవలప్ చేసాం. బ్యాడ్మింటన్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు ఇచ్చాము. అది చిల్డ్రన్ ప్లే ఏరియా. అది అవతల చుట్టూ సైక్లింగ్ ట్రాక్ ఉంది సార్. లాస్ట్ లో గజీబో కూడా ఇస్తున్నాం సార్. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక 360 degree సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఇచ్చాము. ఓకే. రేపు హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకో సీసీ కెమెరా సర్వేలెన్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం సార్.
అంటే మనకి సెక్యూరిటీ పరంగా బాగుంది, అవునండి. ప్లస్ ఎమ్యూనిటీస్ ప్రకారం కూడా బాగుంది. మనకి ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్ అంటే లేఅవుట్లో? లేఅవుట్లో యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాం. సో ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి పెండింగ్ ఉంది సార్. ఓకే, అది ఏంటంటే ఒక 2 months లో అది కంప్లీట్ చేసి ఇస్తాం సార్. అంటే జనరల్ గా హెచ్ఎండిలో మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టర్ పిట్స్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్టివిటీ కూడా ఇచ్చాం సార్. ఇప్పుడు మనకి ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓపెన్ ప్లాట్ ప్రైసింగ్ వచ్చేసి 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, అది కూడా నెగోషియబుల్. అది నెగోషియబుల్ చేస్తారు సార్. దాని మీద కూడా మనకి హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి లోన్ కూడా వస్తుంది సార్. దాని గురించి కూడా చెప్పండి. 60 to 70% లోన్ వస్తుంది సార్. కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి లోన్ డిపెండ్ ఉంటుంది. మీరు ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పారు కదా, 55 lakhs 2 BHK అని. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు అన్నది కూడా చిన్న పాయింట్ చెప్పండి సార్. సార్ షూర్ సార్. ఎప్పుడైతే మన హౌస్ కన్స్ట్రక్షన్ పోయేటప్పుడు ఏంటంటే మనం మొత్తం టోటల్గా మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన స్టాండర్డ్ మెటీరియల్ అందరికీ ఒకటే మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ అంతకన్నా హై క్వాలిటీ మెటీరియల్ కావాలని కస్టమర్ అంటే మేము దానికి మనకు ఉన్న ప్రైస్కి ఎక్సర్సైజ్ అవుతుందో ఆ అమౌంట్ పే చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసి ఆ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఓకే, సో బిఫోర్ ఏదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కోసం పోయినప్పుడు ఎంఓఈ ఉంటుంది సార్. మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం, ఓకే, అది క్వాలిటీ మెటీరియల్ మొత్తం కూడా ఈచ్ పాయింట్ కూడా మెన్షన్ చేసి ఇస్తాం. అయితే సార్ ఒక చిన్న డౌట్ అడుగుతాను, ఏమనుకోవద్దు. రీసెంట్ గానే వార్ నడుస్తుంది ఇజ్రాయెల్, ఇదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ పెరిగిపోయింది సార్. మనకి పీవీసీ కానీ, మనకి సిమెంట్ కానీ, స్టీల్ కానీ అన్ని పెరిగిపోయినాయి. మరి ఈ ప్రైస్ కి ఇస్తారా సార్? సేమ్ ప్రైస్ కి ఇస్తాం సార్. ఒకవేళ ఇంపాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పి దాన్ని బట్టి మూవ్ అవుతాం సార్. ఎందుకంటే సార్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ అవుతుంది, మన చేతిలో లేదు కొన్ని విషయాలు. అందుకని నేను ఈ పాయింట్ అడిగి కస్టమర్ ఫస్ట్ కన్విన్స్ చేస్తాం సార్. ప్రైస్ ఈ రకంగా అయిపోయినాయి, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 55 lakhs ఇండిపెండెంట్ హౌస్ క్లోజింగ్ చేద్దామని ప్లానింగ్. ఎందుకంటే మీరు బల్క్లలో తీసుకుంటారు కాబట్టి మీకు అది కొంచెం కలిసి వస్తుంది సార్. ఇది ఇప్పుడు మనకి ఫైనల్ ఎల్పి గురించి వెయిట్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక 1 week 10 days లో మనకి వచ్చేసింది అనుకుందాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే కదా, మీరు 10 years మెయింటెనెన్స్ అన్నారు కదా, అంటే వాళ్ళు కొన్నప్పటి నుంచా లేకుంటే ఇనిషియల్ డేస్ నుంచి, అంటే లేఅవుట్ స్టార్ట్ చేసినప్పుడు? ఫైనల్ ఎల్పి వచ్చినప్పటి నుంచి 10 years. ఓకే, అయితే నేను చిన్న ఒక సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మొత్తం హౌసెస్ అయిపోయినాయి అనుకోండి, అప్పటి వరకు కూడా నెక్స్ట్ ఒక 3 years లో కంప్లీట్ హౌసెస్ అయిపోయినాయి అనుకోండి, అయినా 10 years వరకు ఉంటాం సార్. ఉంటారు మీరే, మెయింటెనెన్స్ మీదే ఉంటుంది. అంటే అసోసియేషన్ మొత్తానికి ఫామ్ చేసి 10 years వరకు మొత్తం పూర్తిగా మెయింటైన్ చేసి 10 years తర్వాత వాళ్ళకి అసోసియేషన్ అప్పయ్యి బయటకు వెళ్ళిపోతుంది. మనకు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఫస్ట్ కనెక్టివిటీస్ చెప్పండి మనకి. సరే, ఇది నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ 4 kilometers డిస్టెన్స్ ఉంటుంది సార్, రామదాస్పల్లి విలేజ్. ఓకే, ఓవరాల్ సర్వీస్ రోడ్కి అయితే బ్రాహ్మణపల్లి అండర్ పాస్ నుంచి చూసుకుంటే 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఎల్బీ నగర్ మెట్రోకి అయితే 18 kilometers డిస్టెన్స్ ఉంటుంది సార్. ఓకే, ఓవరాల్ ఎగ్జిట్ 12 నుంచి సార్, ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 6 kilometers ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ మనకి దగ్గరలో కూడా నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవును సార్, వీటి గురించి కూడా కొంచెం చెప్పండి సార్. సార్, ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న 3 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే ఉన్నాయో, BEL, BDL అండ్ ఎనర్జీ ఆక్టోపస్ కమాండ్ ట్రైనింగ్ సెంటర్, ఇవి 3 మనకు 10 minutes డ్రైవ్ లో ఉంటాయి. మన సాగర్ హైవే సైడ్ వస్తే మనకు ఏవియన్ ఇంజనీరింగ్ కాలేజు, శ్రీ గురు ఇంటర్మీడియట్ కాలేజు, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజు, జాగృతి MBA కాలేజు, ఈ నెక్స్ట్ మల్చెడ్డిగూడ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటినాక చింతపల్లి కూడా విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అరవిందో MBA కాలేజు. అటు పోతే మంగళపల్లి దగ్గర రైట్ పోతే మనకు కొంగరకాలం పోయే రూట్లో మనకు CVR ఇంజనీరింగ్ కాలేజ్, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, మోక్షగుండం విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. సేమ్ అదే రూట్లో కొంచెం మంగళపల్లి నుంచి కొంచెం ముందు పోతే సాగర్ హైవేలో చేరుగూడ దగ్గర మనకు శ్రీదత్త, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం దాటినాక మనకు సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, గురునానక్ యూనివర్సిటీ ఇంజనీరింగ్, అంటే ఎడ్యుకేషన్ హబ్ చాలా దగ్గర ఉంటుంది. సరౌండింగ్ మొత్తం ఎడ్యుకేషన్ హబ్. కొత్తగా స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓవరాల్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ సాగర్ హైవేలో కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఐరిస్ ఫ్లోర్స్ అని వరల్డ్ స్కూల్ ఉంది. సో వీటన్నిటి చాలా దగ్గర ఉంటాం. సేమ్ టైం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ కిందకి వస్తే ఇందాక చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ఇక్కడ నుంచి కరెక్ట్ 12 minutes డ్రైవ్లో మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, దాని ఆపోజిట్ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. ఫాక్స్కాన్ ఆపోజిట్ కెయిన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దాని కొంచెం ముందు పోతే కొంగరకలాన్ హార్డ్వేర్ స్టేజ్ ఉంది. దాంట్లో ఒక 1000 bedded ఇండో అమెరికన్ హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఒక మలబార్ గోల్డ్ లాంటి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లో మనకి ఇంతకుముందుకు 900 acres ఫ్యాబ్ సిటీ అని ఉండేది. అవును సార్, ఆ ఫ్యాబ్ సిటీని ఇప్పుడు న్యూ ఎలక్ట్రానిక్స్ సిటీ అవిరాలుగా మార్చారు. అక్కడ SCL, సామ్సంగ్, అమెజాన్ డాటా సెంటర్ లాంటి కంపెనీలు స్టార్ట్ అయినాయి సార్. ఆల్రెడీ వర్క్ ఎంప్లాయ్మెంట్ కూడా డిప్లాయ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పే అన్ని కూడా కంపెనీస్ అన్ని కూడా ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నట్టు వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మనకు 10 to 15 minutes డ్రైవ్ లో ఉంటుంది. సేమ్ టైం ఓవరాల్ లోపల నుంచి వెళ్తే మనం TCS ఆదిపట్ల ఉంది. TCS ఎగ్జాక్ట్లీ మనకు 10 minutes డ్రైవ్ లో ఉంటుంది. TCS దాటినాక ఆదిపట్ల నుంచి రైట్ తీసుకొని నాదర్గూలు పోతుండే మనకు టాటా ఏరోస్పేస్ హబ్, టాటా బోయింగ్, కిర్లోస్కర్ ఇలాంటి కంపెనీలు ఉన్నాయి సార్.
అక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి. తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా కూడా మనకు జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటుంది. అక్కడ నుంచి ముందు పోతే ఇంకొక 5 minutes జర్నీ చేస్తే మనం డైరెక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అదే రూట్లో మనకు తెలంగాణ విజయ మిలిటరీ ఉంది, ఆగా ఖాన్ అకాడమీ ఉంది. సో ఏ లొకేషన్ పోవాలన్నా మ్యాక్సిమం 20 to 25 ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి పోవాలనుకోండి, ఇక్కడ ఓఆర్ఆర్ ప్రయాణికున్న ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఎక్కితే 45 to 50 minutes వెళ్ళగలుగుతాం సార్, ఎలాంటి ట్రాఫిక్ అడ్డీల్స్ లేకుండా. ఈ కొత్తగా మనకి అయితే కోయడా ఫ్రూట్ మార్కెట్ పడుతుంది. కోయడా ఫ్రూట్ మార్కెట్ కోసం ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11 వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 12 విజయవాడ సాగర్ హైవే, ఎగ్జిట్ నెంబర్ 11 విజయవాడ మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 11 అది జస్ట్ మనకు 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి సేమ్ టైంలో. ఇదే టైంలో మనకి ఏంటంటే మన దాంట్లో ఏదైతే అబెట్టింగ్ 100 feet రోడ్ ఉందో ఇది కూడా ఫామ్ అవుతుంది. అప్పుడు 2 highways కనెక్టింగ్ వే అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు డైరెక్ట్ గా మనకు 100 feet రోడ్ టచ్. సో ఈ రోడ్ నుంచి లెఫ్ట్ తిరిగితే విజయవాడ వెళ్తాం 7 kilometers లో, రైట్కి వెళ్తే 3 kilometers సాగర్ హైవే వెళ్తాం. సో ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఫ్యూచర్లో. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అక్కడ ఉంది, కానీ మొత్తం ట్రావెలింగ్ అంతా ఇదే రూట్లో జరుగుతుంది ఆ రోడ్ ఫామ్ అయినప్పుడు. అదొక అడ్వాంటేజ్ సార్. అయితే సార్ మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కొన్ని ఇక్కడ లేదన్నా ఒక 70-80 వీడియోస్ చేసి ఉంటాను సార్. ఓకే, మీరు చెప్పినంత వివరంగా ఏది కంపెనీస్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్. ది ఫస్ట్ పర్సన్ మీరు. అదే సార్, ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. సో ఏదైనా కానీ కస్టమర్కి ఉన్నట్టు చెప్పడం అంతే సార్. కస్టమర్ సైట్కి విజిట్ చేసిన అనుకోండి, మీరు చెప్పిన ఎంప్లాయ్మెంట్ జోన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ ఒక 1 hour కేటాయించిన అనుకోండి టైం, ఇవన్నీ మీరు చూపించినట్టయితే తర్వాత ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవద్దా వద్దా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పాయింట్ కూడా చెప్తారు సార్. యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, లొకేషన్ హైలైట్స్ కూడా ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న హ్యాపెనింగ్స్ అన్ని చెప్పినా మీకు. సేమ్ ఇదే టైంలో నెక్స్ట్ 5 to 6 years గ్యాప్లో మనకు 2 రకాల డెవలప్మెంట్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ సదర్న్ పార్ట్ చౌటుప్పల్ నుంచి వయా కురుమేడు, అమన్గల్, చేవెళ్ళ, షాద్నగర్ అండ్ సంగారెడ్డి వరకు, అది టోటల్గా 194 kilometers. అది నెక్స్ట్ 5 to 6 years లో ఫామ్ అవుతుంది. అది ఓవరాల్ రాకముందుకు ఎల్బీనగర్ ఎట్లుండే సార్, ఓవరాల్ వచ్చిన తర్వాత ఎల్బీనగర్ ఎట్లా డెవలప్ అయింది. సేమ్ ఈ బొంగళూరు జంక్షన్ కూడా ఈ RRR సదర్న్ పార్ట్ ఒకటి, తర్వాత సాగర్ హైవేలో ఉన్న 3 మండలాలు ఇబ్రాహీంపట్నం, మంచాల్ అండ్ ఆచారం, తర్వాత శ్రీశైలంలో ఉన్న మహేశ్వరం, కందుకూరు, కడతాల్ అండ్ అమన్గల్, ఈ 7 మండలాల్లో 56 villages కలుపుకొని FCD అని చెప్పి ఫామ్ చేసి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. FCD కన్స్ట్రక్షన్ అది కూడా ఫామ్ కావడానికి 5 to 6 భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. సో అది కూడా రావడానికి 5 to 6 years మినిమం పడుతుంది సార్. సో 5 to 6 yearsలో ఒకటి RRR సదర్న్ పార్ట్ వస్తుంది రోడ్డు, తర్వాత నెక్స్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ వస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్న ఇబ్రాహీంపట్నం మండలం కిందకే వస్తుంది ఇది రామదాస్పల్లి అనే విలేజ్. సో నెక్స్ట్ ఏంది మన దాంట్లో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా 5 to 6 years ఫామ్ అయింది. సో ఈ 3 రకాల డెవలప్మెంట్స్ ఇప్పుడున్న హ్యాపెనింగ్స్తో పాటు ఈ డెవలప్మెంట్స్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా అవుతాయి. అయిన తర్వాత ఈ బొంగళూరు జంక్షన్ ఏదైతే ఉందో మరో ఎల్బీనగర్ అవుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికైనా బాగానే ఉంటుంది, విలేజ్ పక్కన ఉంది, దీంట్లో కూడా ఇల్లు అవుతున్నాయి. ఇల్లు కట్టుకొని ఉండడానికైనా విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా బాగుంటుంది, పొల్యూషన్ ఫ్రీగా చాలా బాగుంటుంది సార్. అయితే ఈ క్వశ్చన్ అడగొద్దు, మీరు ఇన్ని చెప్పినాక కూడా ఒకరు కామెంట్ చేసింది సార్ ఒక వీడియోలో, మీరు అన్నీ చెప్తున్నారు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా రిటర్న్స్ వస్తుందని చెప్పేసి అడిగారు. మీరు ఇవన్నీ చెప్పినా కూడా నేను అడగొద్దు, కానీ సింపుల్గా చెప్పండి సార్. ఇందులో మనకి ఇప్పుడు ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 21,000 రూపీస్ చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్కి. ఇప్పుడు కొన్న వాళ్ళకి మీరు నెక్స్ట్ 5 yearsది మీరు చెప్పారు, నెక్స్ట్ ఒక 5 yearsలోనే మనకి ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు సార్? అది ఒకటి సార్, ఒక చిన్న 3 విషయాలు చెప్తాను సార్ నేను. ఒకటి, మనం జనరల్గా ఎక్కువ లాభాలు రావాలని చెప్పి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడున్న ప్రైస్ ఎట్లుంది అనేది, మధ్యలో ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత డౌన్ అయింది అనేది తెలుసు సార్. షేర్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశపడి షేర్స్లో పెడతాం. అది రిస్క్తో కూడుకున్నది. ల్యాండ్ అనేది ఏంటంటే ఒకవేళ పరిస్థితులు ఈ వార్ వచ్చింది అనుకోండి, అంతకుముందుకు రిజిస్ట్రేషన్ టైం అనుకోండి, మనం కొన్న ల్యాండ్ సెక్యూర్డ్గా మన పేరు మీద ఉంటుంది. ఇవాళ వెరకపోయినా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేద్దాం, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటాయండి. ఈ ఏరియా పర్టికులర్గా వచ్చేసరికి నేను ఏం చెప్తున్నా అంటే, జనరల్గా నేను కస్టమర్ సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభం పొందండి తక్కువ టైంలో. ఆ కాన్సెప్ట్లో ఈ వెంచర్ చాలా బాగా పనికొస్తుంది సార్. ఇంత పర్సెంటేజ్ అని ఖచ్చితంగా చెప్పలేను. ఒక 5 to 6 years వెయిట్ చేయండి. 5 to 6 yearsలో ఆల్రెడీ 3 రకాల డెవలప్మెంట్స్ ఏమైతే అవుతున్నాయో ఆల్రెడీ ఉన్న హ్యాపెనింగ్స్తో పాటు అవి చెప్పా. 5 to 6 years వెయిట్ చేయండి, డెఫినెట్గా ఇది మరో ఎల్బీనగర్ లాగా అవుతుంది. ఇప్పుడు ఎల్బీనగర్ ఒకటే డెవలప్ కావాలి కదా సార్. అటు పోతే దిల్సునగర్, ఇటు పోతే వనస్థలిపురం, అటు పోతే నాగోలు, ఇటు పోతే బీఎన్ఎన్ నగర్ రోడ్ డెవలప్ అయింది. సేమ్ బొంగళూరు సర్కిల్లో కూడా బొంగళూరు నుంచి ప్యారలల్ చూసుకుంటే ఓన్లీ 3 kilometers రామదాస్పల్లి. సో బొంగళూరు సర్కిల్ కూడా మరో 5-6 yearsలో మరో ఎల్బీనగర్ అవుతుంది. ఆ రకంగా ఇన్వెస్ట్ చేయడానికి నేను చెప్పిన ఇందాక కాన్సెప్ట్, లో ఇన్వెస్ట్మెంట్ మోర్ ప్రాఫిట్ ఇన్ లెస్ టైం, దానికి బెస్ట్ సూటబుల్ వెంచర్స్. అంటే ఇప్పుడు సేమ్ భారత్ ఫ్యూచర్ సిటీ అవుతున్నప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీనే పెరగదు, అక్కడ పెరుగుతాయి డెఫినెట్గా. దాని సరౌండింగ్స్ కూడా ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నాయో అక్కడ తీసుకుంటే మనం పెరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్ లో బెస్ట్ సూటబుల్ ప్రైస్ స్వస్తిక అనేది. అలాగండి, మనము ఏవైతే ఇప్పుడు మన సార్ ఇవన్నీ చెప్పారో
టైంపాస్గా చూసేవాళ్ళు సొల్లొద్దు ప్రైస్ చెప్పు అనేసి అంటారండి. అలాంటి వాళ్ళని కామెంట్స్ ఏమైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అండి పెట్టే వాళ్ళు కామెంట్స్ వేరే వేరే కంపెనీస్ వాళ్ళు పెడుతుంటారు, వీడియోస్ని మమ్మల్ని అందరు నచ్చాలని లేదు, కొందరు కామెంట్ చేస్తుంటారండి. ఆ కామెంట్స్ని చూసి మాత్రం మీరు బ్యాక్ మాత్రం కాకండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అండి, ఒక్కసారి మీరు ప్రాజెక్ట్కి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. విజిట్ చేసినట్టయితే ఏవైతే సార్ వాళ్ళు డెవలప్మెంట్స్ చెప్పారో, ఏవైతే మనకి కనెక్టివిటీస్ ఇవన్నీ వస్తాయని చెప్పారో అవన్నీ సార్ వచ్చేసి ఫిజికల్గా మీకు దగ్గరుండి కూడా ఇవన్నీ చూపించినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఒక మంచి క్లారిటీ కూడా వస్తారండి. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు మాత్రం 100% మంచి రిటర్న్స్ వస్తాయండి. ఏ విధంగా చెప్తున్నాం అంటే అండి, గతంలో కూడా ఇప్పుడు కూడా మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ పాయింట్స్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి 100% మంచి గ్యారంటీ రిటర్న్స్ అయితే వస్తాయండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ముగించే ముందు ఎవరైతే అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ బడ్జెట్లో హెచ్ఎండిఏ పరిధిలో మనకి ప్లాట్స్ గురించి చూస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి ఈ లేఅవుట్ వచ్చి సూటబుల్ ప్రాజెక్ట్ అండి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారం ప్రత్యక్షంగా వాళ్ళకి, పరోక్షంగా మన ఛానల్ కూడా అందించిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే సార్ వాళ్ళ నెంబర్ డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్ వాళ్ళకి మీరు కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.